అంటే ఎలక్షన్ సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చతుర్మూడు సంఘటనలుగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోల్ పర్సెంటేజ్ అధికారికంగా వెల్లడి కావాల్సింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 5 గంటలకు ముగిసినా కూడా కొన్ని ప్రాంతాలు, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ బూత్లలో ఓటర్లు ఉండడంతో పోలింగ్ కొనసాగుతుంది. అదే మావోయిస్ట్ ప్రభావిత గడిచిరోజు జిల్లాలో మాత్రం 4 గంటలకే ముగిసింది. అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ పోలింగ్ సంబంధించి భారీ బందోబస్తు మధ్య పోలింగ్ ముగిసింది. ముఖ్యంగా మావోయిస్టుల నుంచి కొంత ముప్పు ఉంటుందని ఆందోళన చెందినా కూడా పెద్దగా ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకపోవడంతో కూడా అధికారులు పిలుపుకున్నారు. ఓవరాల్ చూసినట్లయితే రెండు కూటముల మధ్య ఓరు పోరుకు కనబడింది. పోలింగ్ జరుగుతున్న క్రమంలోనూ సరళ ఎవరికి అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వారి ధీమా వ్యక్తం చేస్తున్నా కూడా మరాఠవాడ విదర్భలో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారి అధికారంలోకి వస్తారని ఒక అంచనా వచ్చారు. ఓరావోరి పోరు కనిపించింది. మనం విదర్భ ప్రాంతాల్లో పర్యటించిన గడిచిరోజు జిల్లాలో అక్కడ కూడా ఓరావోరి ఆ పోరు కొనసాగించింది కూటమి అభ్యర్థుల మధ్య. కొన్ని చోట్ల స్వతంత్రులు కొన్ని చిన్నపాట్ల అభ్యర్థులు కూడా కొంత పోటీ ఇచ్చినా కూడా ఓవరాల్ చూసినట్లయితే రెండు కూటముల మధ్య ఓరావోరి పోరు కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా 288 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ రోజు పోలింగ్ జరగదు. అధిక బీజేపీ మహాయుత కూటమిలో ఉన్న బీజేపీ 149 స్థానాలు పోటీ చేసింది. అటు కాంగ్రెస్ మరో కూటమికి నాయకత్వం వచ్చిన కాంగ్రెస్ కూడా 101 స్థానాల్లో పోటీ చేసింది. ఈ రెండు పార్టీలకు సంబంధించి ప్రధాన పార్టీల సంబంధించి కూడా ఎవరికి ఎన్ని సీట్లు గెలుస్తాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద కూడా పోలింగ్ ఒక విడతలో పోలింగ్ జరిగింది. అంతా కూడా ప్రశాంతంగా ముగిన నేపథ్యంలో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు ఏదైతే స్టాంక్ లో తరలిస్తా ఉన్నారో అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రాలు తరలిస్తారు. ఈ నెల 23న తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మాంతయ్య. Tushar sir, how are you sir?